ముందుగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. వాస్తవానికి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుండి మీరు నడిపించారని మాకు తెలుసు కాబట్టి మీడియా మిత్రులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాజస్థాన్ గుజరాత్ నుంచి బతకనీకి వచ్చిన మార్వాడీలు తెలంగాణ గడ్డ మీద నిలబడి హైదరాబాద్ నగరం నడిబొట్టు నిలబడి వాడేవాడు మొన్న మాట్లాడుతుండు తెలంగాణలో తాగుబోతులు అంటుండు. తెలంగాణలో తాగుబోతులు మాట్లాడుతున్న యూజ్లెస్ ఫెలో. నీ లెక్క మేము ఆవుచ్చ తాగుతాం, మరి ఇంత పొద్దున్న ఇంత కష్టపడతాం, ఇంత కల్లో మందో దాగి మా వాళ్ళు పడుకుంటారు. మీ లెక్క మందిని ముంచలే కదా. నువ్వెంత, నీ బతికెంత? మా పిన్నపొడు ఉత్సవత కొట్టుకుపోయేటోళ్ళు మీరంతా, మీ మార్వాడి జాతి మీరంతా మా బుడ్డపొడు ఉత్సవత కొట్టుకుపోయేటోళ్ళే. మీరు కూడా హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుండి మీ అయ్య జాయిరా అని మాట్లాడుతుంది. నీ అయ్య జాయిరా? నీ తాత సాయుధ పోరాటం చేసిండా? మా తల్లులను మా చెల్లెలను బట్టలు నింపి బతుకమ్మలు ఆడిపించారు, మీ వాళ్ళని ఆడిపించరా? తెలంగాణ మాది, తెలంగాణ మా అయ్యల జాయిరు. తెలంగాణలో మా చెమట సుక్కలతో తెలంగాణ నిర్మాణం చేస్తున్నాం. మీరెక్కడి నుంచో బతకనీకి వచ్చిన వాళ్ళు బతికినట్టు ఉండాలి కానీ మా మీద మీ పెత్తనం ఏంద్రాబాయ్ చెప్పు. మీరు ఎవరు అసలు? దొంగనా కొడుకులు అందరు కలిసి ఓ గ్రూప్గా ఏర్పడి మా శ్రమ మీద దోపిడీ చేసుకుంటూ వీళ్ళంటే టాక్సీ కడుతురంట. సిగ్గుండాలే బండి సంజయ్కి. నువ్వు కేంద్ర మంత్రివా లేకపోతే మార్వాడి మంత్రివా? నువ్వేం మాట్లాడుతావు? పార్లమెంట్లో ఎప్పుడైనా ఒక బిల్లు మీద చర్చ పెట్టినావా? ఐటెన్ నెంబర్ 6 పాస్. ఇది అవా నువ్వు మంత్రివే? నువ్వు సెంట్రల్ మినిస్టర్వా లేకపోతే ఏం చెప్తున్నావు? ఏదైనా బండి సంజయ్ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి మాట్లాడినా ఐటెన్ నెంబర్ 6 అనగానే దిక్కులు చూడాలి, పాస్ అనాలి, అయిపోయా. నేను మరీ చెప్తున్నా, తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు చేతులెక్కి మొక్కుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు పీసీ మహేష్ గౌడ్? ఆయన ఈ మధ్య ప్రజాప్రభుత్వం అన్నాడు కానీ ఇది మార్వాడి ప్రభుత్వం లెక్కుంది, ఇది మార్వాడి ప్రభుత్వం కనబడుతుంది. వాడు ఏమంటుండు? బట్టి మీకు మా బావ అంటుండు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అందరు కలుసుకొని మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తురా? మా కోమటోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, అవసరోళ్ళు, పూసలోళ్ళు, షాలోళ్ళు అంటే వీళ్ళ వృత్తుల మీద ఈ ప్రజల మీద దాడి చేస్తారు. దీనికి కారణం ఎవరు? మార్వాడీలు. ప్రజాప్రభుత్వం అన్నది ప్రజాప్రభుత్వం, మార్వాడి ప్రభుత్వం, బీజేపీ కాదు, అది మార్వాడి పార్టీ. వీళ్ళందరూ కలిసి మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తారు. ఈ తెలంగాణ సమయం చూడాలి. తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడిరా? మరి కమ్మరోళ్ళ వృత్తి పోయింది, దాని గురించి మాట్లాడాలి. పూసలోళ్ళు ఊర్లో పడి పూసలోళ్ళు తిరిగేటోళ్ళు ఇప్పుడు ఊర్లో తిరుగుతురా? మరి వాళ్ళు అంతటి పోయినా మరి బండి సంజయ్ మాట్లాడలే కదా. అది శాత కాదు. ఏమన్నా ఇక ఉరికి రావాలి, సోమవారం మంగళవారం ఆదివారం అని పంచాయతీ పట్టుకోవాలి తప్ప బండి సంజయ్కి కరీంనగర్ ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు. దయచేసి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ చాప్టర్ క్లోజ్ చేయండి. ఇక్కడ కుల మతాలు వద్దన్న లెఫ్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కులాలకు అన్యాయం జరుగుతుంది, కుల వృత్తులు నాశనం అవుతుంది, మార్వాడి అని చెప్పేసి అనడం సిగ్గు చేయడం అని చెప్పేసి బీజేపీ అంటుంది. అర్థం కాలే. కుల మతాలు వద్దని ఒకప్పుడు తిరిగి మార్వాడి సంబంధించి లెఫ్టిస్టులు అంబేద్కరిస్టులు అంతా మళ్ళీ కులాలకు అన్యాయం జరుగుతుందని సిగ్గు చేయడం. మేము కులాలకు వాళ్ళ వృత్తి వాళ్ళు బతకాలి కదా, లేకపోతే వాళ్ళకి ఇంకో ఉపాధి పెట్టుర్రి. అంటే మార్వాడోళ్ళే చేసుకొని బతకాలి కానీ వీళ్ళ కుల వృత్తులు బతకదు. కుల వృత్తులు అంటే వృత్తి అంటే వానికి భూమి లేదు, వానికి భూమి లేదు, జాగలేదు కాబట్టి వాళ్ళు బతకాలి. వాళ్ళ వృత్తి మీద బతకకుండా వాళ్ళ వృత్తుల మీద దాడి చేసి మాట్లాడేది ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఆ మాధవరాత్ ఉంది, ఆమె గురించి నేను ఏమనాలి? ఏమనంటే తెలంగాణ శాంగ లంగా దొంగ అని తిడుతుంది. మనం అంతా హిందువులమే కదా. ఇప్పుడు నేను హిందువునే, మాధవరాత్ హిందువే, బండి సంజయ్ హిందువే, అందరం హిందువులమే కదా. హిందువులం ప్రియ బంధువులం కదా మనం అంతా. మరి మాధవరాత్ బిడ్డను మా తెలంగాణ సామానికి మనూరి ఏమవుతుంది? తప్ప అంత హిందువులమే కదా. హిందువులం ప్రియ బంధువులం మాధవరాతకు అల్లుళ్ళం అవుతాం, తప్పవుతుందా? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించాలి కదా. అంటే దళితుల మీద పగబట్టుకొని కలిసి కావాల్సుకొని దాడి చేస్తే మన పోలీసు వాళ్ళు, మరి నేను ఒక మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీసు వాళ్ళు మరి తెలంగాణ పోలీసు వాళ్ళ మార్వాడి పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడోడో వచ్చి మన మీద దాడి చేస్తే వీళ్ళు పెద్ద మనుషులు యొక్క పెత్తనం తీసుకొని అటు వాణి ఊసబెట్టి ఇటు వీణి ఊసబెట్టి పంచాయతీ మారుతున్నారు. మీరు మన పోలీసు వృత్తి చేస్తురా లేకపోతే మా ఊర్లో గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల పంచాయతీ చేస్తురా? ఇది అంతా తెలంగాణ సమాజం చూడాలి. మేము మరి ఎందుకు తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాడు వీడికొచ్చి మీ అయ్య జాగిరని మాట్లాడేటోడు రేపు మనం వాడు రూల్ చేయడా? దానికి ఇంకా రాజాసింగ్, ఆ రాజాసింగ్ గురించి ఏం మాట్లాడాలి? ఆయనకు తెలుగు సక్కర అంటాడు. వాడు ఎక్కడి నుంచి బతుకొచ్చినాడు ఏమో వానికి గెలవాలి. వాళ్ళు కూడా మనం తిట్టుడే, ఎవడు పడితే వాడు మనం తిట్టుడే. నిన్న దాకా ఆంధ్రని పంచా అనుకున్నాం, నీ అమ్మవాడు వీగిన వాని పీడ పోతే వీడు కొత్త దుకాణం తెరిచి మార్వాడు వీనితో ఒక పంచాది. అంటే ఇక తెలంగాణ ఎప్పుడు వాడిని కొట్టాలి, వానితో తనలబడాలి, ఇక వీనితో తనలబడాలి, ఇక వాడు తిడితే పడాలి, ఇక వీడు తిడితే పడాలి. మా బతుకంతా ఈ దొంగనా కొడుకులకు తిడితే పడ నీకేనా? ఇది ఉద్యమాల నేల. ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా మేము చెప్తున్నాం, ఖబర్దార్ మార్వాడీలారా, 1000% చెప్తున్నాం. మీరు కనుక మీ బుద్ధి మార్చుకోక ఎకశక్కలు చేసిరనుకో బండి సంజయ్ కదా పాస్ అన్నట్టు చెప్తే ఒకవని పచ్చలు రాలితే చెప్తున్నాం. ఇది ఒకవని పచ్చలు రాలితే పాస్ బీస్ అన్నట్టు కాదు. ఇది మా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే తెలంగాణ వాళ్ళకి 1000 రూపాయలు 2000 రాగానే తాయి వండుకుంటారు అని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే తెలంగాణలో 1000-2000 రాగానే మా వాళ్ళు పొద్దుంతా పని చేస్తారా? ఇప్పుడు వాడేం చెప్తాడు? ఏసీలు ఉండి వాడిని ఎట్లా ముంచాలి, వీడిని ఎట్లా ముంచాలి, పైన ఫ్యాన్ ఉంటే కింద వాడు కూర్చుంటాడు. వానికి ఏమైనా చెమట వెళ్తుందా చెప్పు? మరి చెమట వెళ్ళకుండా వాడు మా వాళ్ళు మా వడ్డీలు దుడిపోరు. ఒక్కరు ఎట్లా పని చేస్తారు? పని చేసి ఇంకా తాటికల్ అయి పడుకోరు అనుకో. తాటికల్ అయి పండుకుంటే తప్ప
అది మన సాంప్రదాయం లెక్కుంది. ఇప్పుడు మేము మంద తాగుతున్నామే, వాళ్ళు ఆవుతు తాగుతారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మేము మంద అయి పడుకుంటాం, వాళ్ళు ఆవుతు తాగుతారు కదా, వాళ్ళు తాగరా? చెప్పురు మరి. ఇంకొకసారి ఈ మార్వాడి సమాజం మా తెలంగాణ సమాజాన్ని కించపరిచిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగనా కొడుకులు ఎవడైనా మార్వాడను మార్వాడోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అంటా ఉన్నారు, అది రోడ్డు మీద జరిగిన గొడవ, దానికి మాకు సమాజానికి ఏం సంబంధం లేదు, పర్సనల్గా జరిగిన థ్రెట్, దేన్ని మార్వాడి గో బ్యాక్ అనే దానికి ఎందుకు కలుగుతారు అంటారు. రోడ్డు మీద జరిగిన గొడవ అంటే అది మన పాకిస్తాన్ యుద్ధం జరిగిందా? మా తెలంగాణవే, మా తెలంగాణలో మమ్మల్ని కొట్టి మళ్ళీ మాకు సంబంధం లేదంటే ఎట్లిది? ఇప్పుడు అయితే విషయం ఏంటంటే కొట్టినోనికి వీనికి సంబంధం, వాళ్ళు కొట్టుకురు తనుకురు అని కాదు, ఆడ అస్తిత్వం మీద ఇలా వీని కొట్టిన రేపు ఇంకొని కొట్టడా? అది కదా. ఇప్పుడు వాడిని అన్ని వాడు వీడు నాయన్నో బాయన్న వాడు వాగులోని గంగలోని మాకు సంబంధం లేదు. కానీ మా ప్రాంతం మీద మా ప్రజల మీద దాడి చేస్తే దానికి రిటీడ్ జరుగుతుంది. ఇది మా తెలంగాణ. ఇక్కడ వాళ్ళ లెక్క మార్వాడి లెక్క ఊరు తిరిగి బతికినోళ్ళు కాదు, ఇక్కడ సాయుధ పోరాటాలు చేశారు, ఇక్కడ ఊరుకు విప్లవాలు నడిచిన నేలు ఇది. వాళ్ళ లెక్క డబ్బాలు పెట్టుకొని తిరగలే, పానీపూరి అమ్ముకొని తిరిగిన వాళ్ళు కాదు. మా తెలంగాణలో చిన్న పోరాటం కాదు, మా తల్లులు పుట్టుకతోనే చనుబాలు తాపి విప్లవాల గురించి నేర్పుతారు, ప్రజలను ఎట్లా ప్రేమించాలని నేర్పుతారు. వారు మార్వాడోళ్ళు మందిని ఎట్లా ముంచాలని నేర్పుతారు. ఎవరన్నా నేను ఒక్క విషయం అడతా, మార్వాడోళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతారు కదా, ఒక్క మార్వాడోడైనా సైన్యంలో జవాన్ ఉండా? చూపిస్తారు. ఒక జవాన్ ఉండా? చూపి. మరి నువ్వు దేశభక్తి మాట్లాడటం జవాన్ ఉండా? లేడు. మరి ఏడురా మీరంతా? ఇద్దరు గుజరాత్ వాళ్ళేమో దేశాన్ని దోసుకుంటారు, ఈ రాజస్థాన్ గుజరాత్ వచ్చిన వాళ్ళేమో ప్రజలను దోస్తు తింటారు. ఆ నరేంద్ర మోడీ అమిషన్ ఏమో దేశాన్ని ఎట్టి దేవాలి వాళ్ళు దుత్తురు. ఇక మిగతా దొంగ కొడుకులు అందరూ ఈ రాష్ట్రానికి కొంతమంది, ఆ రాష్ట్రానికి కొంతమంది, వీళ్ళు ప్రజలను విక్క తింటారు. అందుకే ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముక్తివారు కావాలి. ఈ గుజరాత్ దొంగన కొడుకులు, రాజస్థాన్ దొంగన కొడుకులు అందరూ ఎలగొడుతూనే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది. చెప్పు. ఈ దేశాన్ని మొత్తం దోసుకున్న వాళ్ళు వాడు 25 మంది రుణాలు మాఫీ చేసిండు. వాళ్ళు అంతెవరు? గుజరాత్ మార్వాడీలు కాదా? గుజరాత్ వాళ్ళు గారా? కాబట్టి ఖబర్దార్ మార్వాడీలారా, మా తెలంగాణ గురించి తప్పు. మేము ఏమంటున్నాము, వాళ్ళు ఎక్కలైనా మేము బతకొద్దు అంటలేము. ఇప్పుడు పిట్టకు 2 రెక్కలు ఉంటాయి, అది చెట్టు దగ్గర పోయి వెళ్తుంది, కానీ చెట్టుని అయితే నరకది కదా. చెట్టుని నరుక్కుంటారా? మళ్ళీ ఈ బతకనీకి వచ్చినాడు ఈ తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే మేము ఊకుంటామా? నువ్వు బతకాలనుకుని అడిగి మన తెలంగాణలో వేరే రాష్ట్రాలు కూడా బతురు, మన వాళ్ళు పక్క రాష్ట్రాలు తంతురా? మరి దొంగ కొడుకులు ఎట్లా తంతారు? ఎట్లా మాట్లాడతారు? వాడు ఫోన్ చేసి వాడట మేము తెలంగాణ అని అంటుడు. తెలుగు వస్తున్నాం, ఇంక నోరు తిరుగుతుందా? నోరు తిరుగుతుంది ఒక్కనికన్నా? పంది లెక్క ఇంత చెంపలు పెంచి నోరు తిరిగినోడు కూడా తెలంగాణ తిట్టుడే. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మేము మరీ ఒకటే మీ ద్వారా తెలియజేసిందంటే, కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడతలేదు. ఇక బీజేపీ పార్టీ అయితే మొత్తం అది మార్వాడోళ్ళ పార్టీ అయిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు మార్వాడోళ్ళ పార్టీలేనే. కాంగ్రెస్ పార్టీ మార్వాడోళ్ళది అయింది, బీజేపీ పార్టీ మార్వాడోళ్ళది అయింది. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏదో తెలుపుతలేదు. మరి వాళ్ళు అటంటలే రిటంటలేరు. ప్రజలైతే గమనించాలి. మార్వాడి గురించి మాట్లాడిన దొంగ కొడుకులు అందరూ ఓడగొట్టుర్రి. అంటే ఇప్పుడు కంప్లీట్గా కూడా ఈ ఇష్యూ అనేది మా ఏదైతే పాట్ మార్కెట్లో జరిగింది అంతా కూడా సైలెంట్ అయిపోయింది. వాళ్ళు కాంప్రమైజ్, వీల్ కాంప్రమైజ్, వాళ్ళు సైలెంట్, వీళ్ళు ఇద్దరు పోవచ్చు. కానీ మేము ఖచ్చితంగా మార్వాడి ముక్తి తెలంగాణ కావాలనుకుంటున్నాం. 1000% మార్వాడోళ్ళను తన్ని తరమాల్సిందే. మా గురించి తప్పుగా మాట్లాడితే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే ఈసారి అంటే చర్చల ద్వారా పోయింది ఊకురు, కానీ ఇంకొకసారి దాడి జరిగిందనుకో దానికి పూర్తి స్థాయిలో మార్వాడోళ్ళు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖచ్చితంగా పోలీసులు మార్వాడీలో బాధ్యత వహించాలి ఎటువంటి పరిమాణం జరిగినా కూడా. కాబట్టి దానికి ఏందనేది కూడా మేము చెప్తాము త్వరలో. ఖచ్చితంగా తెలంగాణ నుంచి మార్వాడీలు తరిమేయాలి. మార్వాడీలు సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు, రక్షిస్తున్నారు. కాబట్టి మత కులాలు సృష్టించడానికి లెఫ్టిస్టులు అంతా ఏకమై ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఈ మధ్య అయితే వాస్తవమే. ఇప్పుడు ఇక మీకు విషయం చెప్పాలి. నరేంద్ర మోడీ గురించి తప్పు చేసి మాట్లాడినా, అమిత్ షా గురించి తప్పని మాట్లాడినా, ఐటెం నెంబర్ 6 గురించి తప్పని మాట్లాడినా ఏమంటారు తెలుసా? వాళ్ళు దేశద్రోహులు. ఏం లేదు అబ్బా మోడీ దేవుడు అంటే ఆ దేశభక్తులు చప్పలు కొట్టి ఇదేనా? మోడీ దేశభక్తులనే చప్పలు కొట్టాలి. ఇక నిరుద్యోగం గురించి మాట్లాడొద్దు, ప్రజల గురించి మాట్లాడద్దు. మార్వాడోళ్ళు మనం తంతురంటే కూడా తంత అయితే వాళ్ళు హిందువులు అంటే మేమెవరము? మేము గాడులమా? మేము హిందువులు కాదా? మా కోమటోళ్ళు హిందువులు కాదా? మా కమ్మరోళ్ళు హిందువులు కాదా? మా కుమ్మరోళ్ళు హిందువులు కాదా? మా వడ్లోళ్ళు హిందువులు కాదా? చెప్పుడు మరి బండి సంజయ్ చెప్పాలి. అసలైన హిందువులం మేమే బాబు, మీది సనాతనమే, మాది పురాతనం. భాగ్యరావు అప్పుడే చెప్పిండు మేము ఆది హిందువులం అని. ఎట్లా మాట్లాడతారు? మేము ఆది హిందువులం అని చెప్పి అసలు ఈ దేశంలో మొట్టమొదటి ఆది హిందువులం ఏమన్నాడు బండి సంజయ్? నువ్వు అవే మాకు హిందూ ధర్మం గురించి నేర్పేది? మన తల్లి లేవగానే సూర్యుని దండం పెడుతుంది. మార్వాడోళ్ళని తల్లి పెడుతుందా? మార్వాడోళ్ళు మొక్తారా? మా తల్లి బాయికాడ పంట పండితే కట్టమైసమ్మకో పోలేరమ్మకో కోడిని కొడుతుంది, కొబ్బరిగా కొడుతుంది. ఏమైనా కోసినా మార్వాడోడు? నా తల్లి యాదగిరిగుట్ట పోతే లక్ష్మీ సరస్వతి మొక్కుతుంది, నా తల్లి తిరుపతి పోతే వెంకటేశ్వర మొక్కుతుంది. వీళ్ళు మొక్తారా? వీళ్ళు మొక్కమనే మా కట్టమైసమ్మ మొక్కమనో అని మొక్కిరా? చెప్పు. ఎప్పుడైనా వీళ్ళు బతుకమ్మ ఆడిరా? బతుకమ్మ నీ సాంప్రదాయం నేను వ్యతిరేకిస్తలేను, మీ సాంప్రదాయం మీకు ఉండని. కానీ మా హిందువులని మేము చెప్పుకోవాలా? అరే బాబు పుట్టుకనే హిందువా బాబు, మీకేం చెప్పాలి? అంటే మేము హిందువులని చెప్పుకుంటేనే మేము దేశభక్తులమా? చెప్పుండి. ఈ దేశ మూలవాసులం మేము.
ఈ దేశం మూలవాసులం, ఈ దేశం మాది. మేము 1000% మాట్లాడతాం. మార్వాడి తప్పు చేస్తే మార్వాడి గురించి మాట్లాడతాం. మోడీ అమిత్ షా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. వీళ్ళకి ఏం లేదు, ఒక బ్యాచ్ మోపోయింది. ఆ మాధవిలత, రాయసింగ్, ఐటెం నెంబర్ 6 గాడు వీళ్ళందరూ ఏంటంటే ఏం పని చేయరు. రాగానే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి. ఇక గిదే వీళ్ళ బతుకంతా గిదే. ఏంటన్నా పార్లమెంట్లో బండి సంజయ్ బిల్లు పెట్టిండా, పాస్ చేసిండా, ఆయన పాస్ అంతా పాస్ పక్కనికి చర్చ పెట్టిండా, పీక నీకు నువ్వు కేంద్ర మంత్రివా, కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రి చేసిరు నేను ఎందుకున్నావు పెట్టు. మాధవిలత తక్క మా గుళ్ళులకు ఇదేనా, మాధవిలకు హిందువులు అంటుంది కదా, నీ హాస్పిటల్ మొత్తం హిందువులు ఫ్రీగా పెట్టి మరి చెప్పు ఎందుకు. ఒకప్పుడు బాపనలో మీద ఉద్యమం చేసిరు, తర్వాత కోమటోళ్ళు అన్నారు గో బ్యాక్ అన్నారు, బ్రాహ్మిన్స్ గో బ్యాక్. వాస్తవానికి కోమటోళ్ళు మా తెలంగాణ వాళ్ళు, మేము కోమటోళ్ళు తన్నుకుంటాం, కలిసి కూడుంటాం. నువ్వు మారవడం తెలంగాణగా మా ప్రాంతం ఏమైనా చేసుకుంటాం మేము. మా మీద దాడి జరిగినాడు కోమటోళ్ళు, మా మీద దాడి చేస్తే మేము కోమటోళ్ళని కొడతాం కావచ్చు. వాడు మావాడుగా తెలంగాణోడు అంటే వాని జీవనం మీద దాడి చేస్తే మేము మూకుంటామా? అవునా, నాకు 10 రూపాయలు అప్పుకోవాలంటే మా ఊళ్ళో సేటు ఉంటే 10 రూపాయలు ఈ సెట్ ఇస్తారు, మారోడు ఇస్తాడు మరి చెప్పురు. మరి ఇదంతా ఒక కుట్ర, ఓ డ్రామా. వాళ్ళకి ఎటు పొద్దుపోదు, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తారు. కాబట్టి మా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తులు. ఆయన ఏదో 10 లక్షలు అట్లా ఇట్లా వస్తుండు, కానీ అది కాదు. మేము ఎక్కడ కూడా బండి సంజయ్ లెక్క గుజరాత్లో చెప్పులు మొయ్యం. మేము గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో చెప్పులు మొయ్యం మేము. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ తిరుగుబాటు, తెలంగాణ ఈ దేశానికి ఒక దిక్సూచి తప్ప గుజరాత్లో చెప్పులు మేము మొయ్యం. ఒకవేళ మార్వాడి గుజరాత్ గురించి మాట్లాడితే మీరు వాళ్ళ గురించి బాగా మీ ప్రేమ అయితే మీ బిడ్డలను వానికిచ్చుకోరు, వాని బిడ్డలు మీరు చేసుకోరు. కానీ మా తెలంగాణ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్క దొంగన కొడుకు పండబెట్టి దొక్కుతామని కూడా ఉద్యమాలు నేను ఉస్మానియా సాక్షి చెప్తున్నా. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా. అది మా సమాజం చూడాలి. ఇవాళ ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన లేదు, అది మనకు స్పష్టంగా అర్థమైంది. మహేష్ గౌడ్ మాట్లాడి మార్వాడికి మద్దతు అన్నాడు. బండి సంజయ్ అయితే ఇక మొత్తం బీజేపీ వాళ్ళే, అసలు ఈ దేశమే వాళ్ళు నడిపిస్తున్నాడు, కాడికి తీసుకొచ్చిన ఆయన చెప్పు. వీళ్ళంతా అటువైపు కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఉస్మానియా వేదికగా చాలా పెద్ద బహిరంగ సభ కూడా మేము ప్లాన్ చేస్తాం. మార్వాడీలు మా సమాజానికి కించపరిస్తే 100కు 1000 రెట్లు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బరాబర్ చెప్తున్నాం, మార్వాడీలు అణిగి మునిగి ఉంటేనే తెలంగాణ ఉండాలి. ఎకశకలు చెప్తే ఒక్కొక్క తన్ని కూడా తరుముతామని కూడా చెప్తున్నాం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు స్పాట్ మార్కెట్లో జరిగిన ఇష్యూ పైన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మార్వాడీలోకి ఏం సంబంధం, వీళ్ళు సారీ వాళ్ళు సారీ అని చెప్పుకొని సైలెంట్ అయిపోయారు. ఇక తెలంగాణ ప్రజలు దీన్ని వదిలేశారని ఇప్పుడు వాడు వీడు కొట్టుకుండా అయిపోయిందండి. వాడు హైదరాబాద్ గడ్డ మీద ఉండి తెలంగాణలో తాగుబోతులు అంటే తెలంగాణలో మొత్తం నేను కాదా, తెలంగాణ నువ్వు కాదా అంటే నీకు సీమురెత్తురు లేదా? ఏమన్నా మన మార్వాడలో పుట్టినామే, తెలంగాణకి పుట్టింది. మరి మనం ఎందుకు కూడా ఒక్క చిటిక కొడితే తునాతునుకలాయేటోడు కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుండి తెలంగాణలో తాగుబోతులని మాట్లాడుతుంది. చెప్పురు. ఇప్పుడు పొద్దుంతా పని చేసిన మళ్ళీ మనల్ని ఇంత తాగొచ్చు. మరి వాళ్ళు పొద్దుగా లేవని ఆవుతు తాగుతారు, మేము మీరు ఎంత అవుతారు అన్నమా? చెప్పురి. వాడు ఆవుతు తాగుకొని వాడు బరితు తాగుకొని మాకేందే, మా ప్రజలు తాగిరు ఇంతమంది అయి పాడుకున్నారు చెప్పురు. కాబట్టి మా తెలంగాణ ప్రజల గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే బాగుండదు, దానికి తైల మూల్యం చెల్లించుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా మీరు మార్వాడి దిక్కు పెద్ద మద్దతు తెలుపుతుంది. మీరు పోలీసు వాళ్ళు ఒకవేళ తెలంగాణ పోలీసు వల్ల మార్వాడి పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోరు. మేమైతే మా తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. తెలంగాణ అంటే నిప్పిల కొలిమి, తెలంగాణ అంటే నిప్పుల కొలిమిది. కనుక మనకుతో ఒక్కొక్క రక్తం ఏమనుకుంటారేమో కొడుకులు ఒక్కొక్కరికి అర్థం కాదు. ఆ కొడుకులకు అసలు దేశభక్తులే కాదు, నిజమైన దేశద్రోహులు మార్వాడోళ్ళు, గుజరాత్ వాళ్ళు, నిజమైన దేశభక్తులు తెలంగాణ వాళ్ళు. వీళ్ళు ఏ ప్రాంతం అనే ప్రేమిస్తారు. ఇది బీహార్ వాళ్ళు వచ్చి బత్తలేడు ఏమన్నా అన్నాడా, ఒరిసోళ్ళు బత్తలేడు ఏమన్నా అన్నాడా? చెప్పుని. దేశద్రోహుల బ్యాచ్ వాళ్ళది, దేశభక్తుల బ్యాచ్ తెలంగాణ ప్రజలది. దేశద్రోహుల వైపు నరేంద్ర మోడీ, అమిత్ షా, బండి సంజయ్, మాధవిలత, రాజాసింగ్ను దేశద్రోహులు దిక్కి దేశ ప్రజల గురించి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజలంటే దేశంలో ఉన్న ప్రతి ప్రజలను ప్రేమిస్తారు. కాబట్టి మార్వాడి గో బ్యాక్, మార్వాడోళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే రేపు పోయి బంద్ ఉంటుంది, బంద్ ఉంటుంది. బంద్కు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ శ్యామ్కు, గోరేటి రమేష్ అన్నకు, మార్వాడి ఉద్యమానికి, మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరికీ పేరు పేరున ఓయూ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబీని తెలియజేసుకుంటూ